సో మొత్తానికైతే టిల్లు స్క్వేర్. సో జనరల్గా స్టార్ బాయ్ సిద్ధు అండ్ టిల్లు స్క్వేర్ ఇది చూడంగానే అంటే ఫస్ట్ చూసినప్పుడు సెకండ్ నేనేం అట్లా అడుగుతలేను, అట్లా చూడద్దు. ఓకే, సో ఫస్ట్కి ఇప్పటికి అంటే ఫస్ట్లో అయితే రాధికతో మస్తు ప్రాబ్లం ఉండే. కలిసిన ప్రతి ఒక్క హీరోయిన్ కూడా మీరు రాధికని అంటే ఎట్లా చెప్పురు? అంటే అది కొన్ని పాత పోలికలు కనిపించేసరికి అదేంటంటే మనసులో నుంచి అలా వచ్చేస్తుంది అనమాట. షీఈ్ ఆల్సో రాధిక అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అందుకే వాడు ఏంటంటే నువ్వు మనిషి, నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు మనిషి మాత్రం రాధికవే నువ్వు అని. మీకు అర్థమైంది ఐడా ఒకటన్నా మీకు అంటే ఫస్ట్కి ఇప్పటికి మీరు రాధికని బాగా చెప్తున్నారు కానీ మీరు మస్తు సిన్సియర్ లవర్ తెలుసా? అవునండి. కదా? అవును. మరి రియల్ లైఫ్లో? అంతేనండి. అవునా? ఎవరు చెప్పేస్తారు మరి. ఓకే, సో హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో ఐఎమ్ గుడ్. ఇప్పటి వరకు మీరు మీకు అందరు కూడా అంటే జనరల్గా చాలామంది యూత్ నాకు గుండెకాయ ఒక చిన్న పోయిటరీ కూడా చెప్పేవాళ్ళు. సో ఆ గుండెకాయల్ని మీరు పొడి చేసినట్టు సినిమా తీస్తే పాపం వాళ్ళు మస్తు హట్ అయ్యారు తెలుసా? చాలా అసలు అంటే ఎక్కడైనా ఈయనని వేసుకుంటున్నారు ఇప్పుడు. అంటే చూసారా కామెంట్స్ మీరు కింద? పర్టిక్యులర్ కామెంట్ గురించి జనరల్గానా? జనరల్గా చూస్తుంటారా? చూడండి. మామూలుగా ఇప్పుడు ఇది రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ కింద చూస్తూ ఉంటారా అంటున్నాను. లేదండి, కామెంట్స్ ఏం చూడరా? ఎంత మస్తు లైక్ చేస్తున్నారు అసలు. ఓకే, హాయ్, ఎలా ఉన్నారు? నేను మీరు నవ్వుతున్నా నాకు అర్థమవుతలే ఏం అంటే జనరల్గా అలా అయిపోయింది. సో మొత్తానికి టిల్లు స్క్వేర్తో వచ్చిర్రు ఫస్ట్కి ఇప్పటికి. అంటే ఏది కొత్తగా ఉంది టిల్లు స్క్వేర్లో అంటే ఏం చెప్తారు? కొత్త కాదండి, ఎంటైర్లీ న్యూ స్టోరీ అండ్ ఇట్ ఈస్ అ సీక్వెల్ టు ద పార్ట్ 1. కొత్త స్టోరీ అండ్ కాస్ట్ అంతా చూసారు, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. సో యా. ఓకే, సో జనరల్గా అంటే ఫస్ట్ దానికి డీజే టిల్లుకి ఇప్పటికీ అంటే చాలామంది డైరెక్టర్తో పాటు చాలామంది మారారు, ఎస్పెషల్లీ మ్యూజిక్ పరంగా చాలామంది ఇచ్చారు. అంటే ఎందుకు అంతమందితో అని? ఏమైంది? ఎందుకు అంతమందితో ఒకరితో కొట్టించుకోవచ్చు కదా. మీరు ఇంకా అక్కడే ఉన్నారు, ఇక్కడికి వచ్చేసి కదండి. ఇప్పుడు అంటే మామూలుగా పార్ట్ 1కి కూడా యాక్చువల్లీ ఇద్దరు ఇచ్చారు సాంగ్స్ అండ్ ఒకళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. రామ్ మిరియాల గారు ఒక పాట ఇచ్చారు, మా శ్రీచరణ్ పాకల 2 సాంగ్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ పార్ట్ 1కి డీజే టిల్లు శ్రీచు 2 సాంగ్స్ ఇచ్చాడు, తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈసారి కూడా రామ్ మిరియాల 2 సాంగ్స్ ఇచ్చాడు, అచ్చు అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, తను ఒక సాంగ్ ఇచ్చారు, బీమ్స్ గారు మ్యూజిక్ డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. సో ఒక మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి మనకు కావాల్సింది తెచ్చుకోవడం అనేది ముందు నుంచి కూడా చేస్తున్న ఇదేనండి. అది దట్స్ ఆల్సో బికాజ్ ఇప్పుడు ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు రామ్ మాస్ సాంగ్స్ కానీ అవి కానీ తను చాలా బాగా చేయగలుగుతాడు, అండ్ డీజే టిల్లు పల్స్ కొంచెం బాగా తెలిసిన అతను. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మెలడీ ఒక కంప్లీట్ వేరే జానరాలో సాంగ్ ఏదైనా కావాలి అన్నప్పుడు ఆ జానరా స్ట్రెంగ్త్, ఆ జానరాలో ఎవరికి స్ట్రెంగ్త్ ఉంది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వి ట్రై అండ్ గెట్ ఇది. అంతేనండి, ఇది ప్యూర్లీ క్రియేటివ్ చాయిస్. అంటే నేనేమనుకున్నానంటే ఫస్ట్లో అంటే మీ సిగ్నేచర్ స్టెప్ అంటే ఒక సాంగ్ అసలు మా సాంగ్ ఉందంటే అంతకు మించి టిల్లు స్క్వేర్లో ఉందా అని. మీరు థియేటర్లో చూస్తారు కదా, సాంగ్ రిలీజ్ అవుతుంది కదా, అంటే అట్లా ఉందా అని ఒక హింట్ అయినా ఉంది. థియేటర్లో చూస్తారు? సరే, థియేటర్లో అయితే ఖచ్చితంగా చూస్తాం, అసలు వదలము అసలు. అంటే ఇప్పటి నుంచే ఎప్పుడు వస్తుందా అని ఈగర్లీ. ముందు Feb 14కి రావాల్సింది, తర్వాత Feb 9కి రావాల్సింది. సో ఇప్పటి వరకు వెయిట్ చేశారు ఎప్పుడు వస్తుందా అని. సో ఈగల్ మూవీ గురించి ఆల్రెడీ మీరు పోస్ట్పోన్ అయ్యారు, తర్వాత పోస్ట్పోన్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా 29th. అంటే ఎందుకంటే దీనికి టిల్లు స్క్వేర్కి ప్లస్ మైనస్ అంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ బిగ్ ప్లస్ అని అనుకో. ఐ థింక్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ డేట్, March 29th అనేది. సమ్మర్ ఫస్ట్ ఫిల్మ్
అడ్వాంటేజ్ ఉంది మనకి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అండ్ చుట్టుపక్కల కూడా దేర్ ఆర్ నో ఓన్లీ నాది అండ్ ఫ్యామిలీ స్టార్ విజయ్ సినిమానే ఉంది ఈ సీజన్లో. దేర్ ఆర్ నో అదర్ బిగ్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సరౌండింగ్. So I mean the ground is very much open, lots of screens, and if the film works then it will be a very big hit. Okay. So purely advantageous position అని అనుకుంటున్నాను నేను. ఓకే, అయితే ప్లస్ కంపల్సరీ ప్లస్ Absolutely, yeah. ఏ మూవీ వచ్చినా టిల్లు ముందు అంటారు మన యూత్ అంతా. సో మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా వరకు చూసేసాం మేము, అంటే ఐ మీన్ టు సే ట్రెడిషనల్గా అంటే చాలా మూవీస్లో అంటే ఒక ట్రెడిషనల్గా అట్లా, అంటే జనరల్గా మనకి ఏదైతే కనెక్ట్ అవుతుందో అది అలాగే ఉండిపోతుంది జనాలకి, అంటే డిఫరెంట్ చూపిస్తే కానీ అప్పటికి అర్థం అవ్వదు. సో ఏంటి ఇప్పటి వరకు ఉన్న మూవీస్తో టిల్లు స్క్వేర్లో అంటే యాక్సెప్ట్ చేయడానికి కథని ఏం డిమాండ్ చేసింది మిమ్మల్ని? కథ, క్యారెక్టర్, బోత్ రెండు. ఐ థాట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ ఐ థాట్ ఇట్స్ ఛాలెంజింగ్ ఫర్ మీ టు డూ. అది కొత్త క్యారెక్టర్, ఇట్స్ అ కొత్త జర్నీ అని అనిపించింది. సో దట్స్ వై ఐ కమిటెడ్. ఓకే,